అందరికీ నమస్కారం. ఈరోజు మనం పాదమూర్తి నాయుడు గారి అరెస్టుకు సంబంధించిన అంశంలో మాట్లాడుకుందాం. ఆహ్, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వంలో ప్రధానంగా జనసేన, కాపు ఉద్యమ నాయకులు, కాపు కులమంతా గూడా జనసేన వెంట పయనించి కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి కాపులు కారణమయ్యారు. అందులో ప్రధానంగా ఈరోజు పాదమూర్తి నాయుడు ప్రజారాజ్యం కాలం నుంచి పార్టీకి ఆ రోజు ప్రజారాజ్యానికి గాని, ఈరోజు జనసేనకు గాని పనిచేసి ముందుకెళ్ళిన నేపథ్యం ఉంది. ఆయన మీద ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడాన్ని నేను గాని, అదేవిధంగా కటారి అప్పారావు గాని, కాపు యూత్ ఫోర్స్ గాని, కాపునాడు గాని, కాపు జాగృతి గాని, కాపు జేఏసీ గాని స్పందించటం, ప్రభుత్వానికి విన్నవించుకోవటం, కేసులు ఎత్తేయాలని చెప్పి డిమాండ్ చేయటం కూడా జరిగింది. బేషరతుగా కేసులు ఎత్తివేయాలి, విడుదల చేయాలనేది కూడా డిమాండ్ చేశాం. ఈరోజు మనతో పాటుగా పెద్దలు కాపు నాడు అధ్యక్షులు, కాపు సంఘం జాతీయ నాయకులు కటారి అప్పారావు గారు, అదేవిధంగా ఏదైతే పాయింట్ ఈ పేపర్ ఉందో దానికి సంబంధించిన సంపాదకులు మనతో రవికిరణ్ గారు ఉన్నారు. అదేవిధంగా కటారి అప్పారావు గారు ఉన్నారు. పోరుమామిళ్ళ ఈశ్వర్ గారు జాయిన్ అవుతారు. రవి చెప్పండి, మీకు అర్జెంట్ గా పని ఉంది అయినా కూడా సోదరుడు కోసం మీరు సమయం ఇచ్చారు. దీనికి సంబంధించిన విషయంలో చెప్పండి. మీరందరూ మాకు అండగా నిలబడినందుకు పాయింట్ తరఫున మీ అందరికి థ్యాంక్స్ చెప్తున్నాము. ఫస్ట్ చెప్పండి, ఇష్యూ చెప్పండి. అంటే అసలు ఏంటి, ఎలా, ఎందుకు జరిగింది, కేసు ఎందుకు పెట్టారు? దీని మీద చూసాం శాసనసభ్యులు దీని మీద కేసు నమోదు చేసినట్టు, అదేవిధంగా కంప్లైంట్ ఇచ్చినట్టు, దానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ కేసు కూడా కంప్లైంట్ లో ఉంది. కంప్లైంట్ లో వారు ఇచ్చిన కంప్లైంట్ లో అదేవిధంగా పోలీసులు దాదాపుగా 1, 2, 3, 4, 5, 6, 7, 8 దాదాపుగా 8, 9 సెక్షన్లు పెట్టారు. కరెక్టేనా? ఎన్ని సెక్షన్లు పెట్టారు? దీంట్లో క్రైమ్ నెంబర్ 52/2025 US 356/2, 356/3, 353/2, 308/6, 351/2, BNS సెక్షన్ 3/1U, 3/2 VA ఆఫ్ SC/ST POA యాక్ట్ 1989 గా పూర్తి స్థాయి కేసు నమోదు చేశారు. అంటే ఇన్ని సెక్షన్లు నమోదు చేయడానికి గల కారణం ఏంటి? అసలు దీంట్లో ఇప్పుడు కారణం ఏదైనా మూర్తి మీద కేసు నమోదు చేయటాన్ని, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడాన్ని అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్రంలో కానీ, అదేవిధంగా పక్క రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో కూడా కాపు, మున్నూరు కాపు వర్గాలు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతా ఉన్నాయి పాదమూర్తి నాయుడికి. దీని మీద ఏమంటారు? ఇది యాక్చువల్ గా మనకి జనవరిలోనే బాలరాజు మీద సమాచారం వచ్చిందండి, అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ ఇలాంటివి జరుగుతున్నాయి ఏంటనేది. అయితే గారే దీన్ని ప్రచురణ అప్పుడు నన్ను వారించి ఆయన అక్కడ మాట్లాడి ఇలా బ్యాడ్ న్యూస్ మీ గురించి మీరు జాగ్రత్తలు తీసుకోండి, మన ఇమేజ్ పాడవుతుంది ఎమ్మెల్యే గారిదని వాళ్ళకి ఎలక్ట్ చేశారు. ఎలక్ట్ చేస్తే వాళ్ళు చాలా లైట్ తీసుకున్నారు. తర్వాత మనం ఊరుకొని ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ ఎన్ని ల్యాండ్స్ అన్ని వస్తుంటే అప్పుడు కూడా మనము తయారు చేశాక మళ్ళీ మూర్తినాయుడు గారి ఆపిచ్చి నన్ను ఇది ఇప్పుడు ప్రచురించొద్దని, పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చింది, నాకు కూడా జనసేన ఎన్ని రిలేషన్స్ పాత రిలేషన్స్ ఉన్నాయి, మళ్ళీ మనమే ఏదో కావాలని చేసినట్టు అనుకుంటారు, సో అందుకని దాన్ని జనసేన ఆఫీస్ పంపించాం కంటెంట్ అంతా, ఇది చూడండి అని చెప్పి కూడా ఇన్ఫార్మ్ చేయండి అని కూడా చెప్పాం. ఓకే, సో వాళ్ళు దీన్ని అక్కడ ఫార్వర్డ్ చేసినట్టున్నారు శాసనసభ్యులకి. ఫార్వర్డ్ చేస్తే అప్పుడు వాళ్ళ మనుషులు కొంతమంది మూర్తినాయుడు గారికి పరిచయం ఉండి దగ్గర వాళ్ళు కూర్చోలే వాళ్ళంతా వాళ్ళు ఈయన అప్రోచ్ అయ్యారు. మన ఊర్లో కలుద్దామండి, కలిసి మాట్లాడదామండి, మనం అంతా ఒకటండి, ఎందుకండి వేయడం అది ఇది అని మాట్లాడి మాటల్లో పెట్టి అవన్నీ చేసేసి వెళ్ళిపోయారు. మాట్లాడేది మనం కూడా ఊరుకున్నాం. వెళ్ళిన వాళ్ళు వారం రోజుల తర్వాత నుంచి ఏం మొదలెట్టారంటే క్యాంపెయిన్, మూర్తినాయుడు గారు వాళ్ళని డబ్బులు అడిగి అయిపోతే మేము ఆపము వేస్తామని అడిగినట్టు ఇవన్నీ వాళ్ళ ఊర్లో ప్రచారం మొదలెట్టారు. ఈ
మూర్తి గారు బాధపడ్డారన్నమాట. ఇదేంటి మనం ఎప్పుడు ఇలాంటివి లేవు, ఎందుకు వచ్చింది ఇలాంటిది అర్థం కావట్లేదు నాకు, వాళ్ళ మంచి కోసం మనం చెప్తే మన మీద బ్యాట్ చేస్తున్నారేంటి అని ఆయన ఫీల్ అయ్యారు. ఇప్పుడు అడగాలనుకుంటే జనసేన ఆఫీస్కి పంపించడం ఎందుకు సార్, ఎమ్మెల్యేకే డైరెక్ట్ మేము పెట్టి అడగచ్చు కదా. ఓకే. అయితే ఇలా చేసి తర్వాత మేము కథనాలు ప్రచురించాం. ఫిబ్రవరి 12 తారీఖు నుంచి వరుసగా ప్రచురిస్తే ఆ రోజు 3వ రోజు నుంచి మాకు ఫోన్లు, అక్కడ లోకల్ డిఎస్పీ, ఏ డిఎస్పీ అయితే ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్లారో అదే ఓకే. డిఎస్పీ ఫోన్ చేసి మూర్తి గారు ఇవి ఆపాలండి, ఇవన్నీ నిజాలే మాకు తెలుసు, మీరు కథనం ప్రచురించడం ఆపండి, కొద్ది ప్రెజర్ వస్తుంది మాకు పైనుంచి, మీరు ఆపండి అని ఆయన గంటలు గంటలు మాట్లాడి రిక్వెస్ట్ చేసి మనకి జనసేన దగ్గర నుంచి ఫోన్లు వస్తే ఆపేశాం. ఓకే. ఆపేసి గుండా మిగిలినవన్నీ కూడా మళ్ళీ నోట్ తయారు చేసి ఎస్పీకి, కలెక్టర్కి, జనసేనకి ముగ్గురికి పంపించామండి. మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకా ఇది ఉంది, కానీ ఇంకా మీరు ఆపమన్నారు కాబట్టి ప్రచురించడం ఆపాము, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది, మీరు చర్యలు తీసుకోండి అని వాళ్ళ ముగ్గురు పంపించాం. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు అయితే ఇప్పుడు జనసేనలో ఏ స్థాయి నాయకులు మాట్లాడారు రవి గారు? జనసేనలో అయితే ఫస్ట్ పంపించింది పవన్ గారు పిఏకి పంపించాము. ఓకే. కానీ పిఏకి పంపించాను. తర్వాత ఇన్ఫర్మేషన్ ఒక మంత్రి గారికి ఇచ్చాము, జనసేన మంత్రి గారికి. ఈ స్థాయిలోనే చెప్పారు. ఓకే, అంటే సడన్ గా వాళ్ళు కావాలని అరెస్ట్ కావాల్సిన వీలుగా మామూలు డిఫమేషన్ కేసు అయితే అరెస్ట్ చేయలేమని చెప్పి దీన్ని ఏమైనా లోపలేయాలని చెప్పి గ్లడ్జ్ పెట్టుకుని ఎస్టీ అట్రాసిటీ యాడ్ చేశారు కావాలని ప్లాన్డ్ గా. ఇప్పుడు కొత్త భారత బిఎన్ఎస్ వచ్చిన తర్వాత ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఇస్తే నోటీస్ ఇచ్చే అవకాశం కూడా లేదు, డైరెక్ట్ గా వచ్చి అరెస్ట్ చేయొచ్చు వాళ్ళు. అందుకని అది పెట్టి డైరెక్ట్ గా అసలు మనకి ఎఫ్ఐఆర్ అయినట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు, డైరెక్ట్ గా వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు దాని వల్లే రిమాండ్ పడ్డం, ఆ యాక్ట్ వల్లే ఇవన్నీ ఏంటంటే కావాలని టార్గెట్ చేసి ఏమైనా అని లోపల వేయాలనే పర్సనల్ టార్గెట్ చేసి ఎమ్మెల్యే గాని అక్కడ ఉన్న మనుషులు గాని చేసిన పని ఇది. మరి పైనుంచి ఆయనకి చెప్పులు ఉందా లేదా ఈ పని చేయడానికి మనకు తెలియదు. ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది రవి, మీరు సీనియర్ జర్నలిస్టు, మీరు అనేక ఇంగ్లీషు పత్రికల్లో చాలా మెయిన్ స్ట్రీమ్ లో ఉన్న జర్నలిస్టు. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో కాపులంతా కూటమికి మద్దతు తెలిపారు రాష్ట్రంలో. అటువంటి స్థాయిలో ఆ రోజు ప్రజారాజ్యంలో కానీ ఈరోజు జనసేనలో కానీ కీలకంగా ఉన్నారు. నాకు తెలిసి ఓ సందర్భంలో మూర్తి గారు కలిసినప్పుడు పార్టీ నాయకత్వానికి శిక్షణ ఇస్తున్నట్టు కూడా చెప్పారు గతంలో. ఆయన ఆ విధంగా పనిచేశారు. నేను పార్టీలో యాక్టివిస్ట్ గా ఉండటం కోసం హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చినట్టుగా కూడా ఆ రోజు ఆయన కుటుంబాన్ని కూడా విజయవాడకు మార్చుకున్న నేపథ్యం ఉంది. గత 30 సంవత్సరాల నుంచి మేము కూడా ఆయన్ని సామాజిక ఉద్యమాల్లో చూస్తా ఉన్నాం. హైదరాబాద్ లో కానీ విజయవాడలో కానీ ఎన్నో సంవత్సరాలుగా, 30 సంవత్సరాలుగా నేను ఆయన మాకు వ్యక్తిగతంగా తెలుసు. మాకు హైదరాబాద్ లో వందల కార్యక్రమాల్లో కలిసి చేశాం. అటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా జనసేన శాసనసభ్యుడే జనసేన నాయకత్వానికి, జనసేన పార్టీకి మద్దతుగా ఉన్న మూర్తి మీద కేసు పెట్టడాన్ని, అది కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడాన్ని మీరు ఏ విధంగా పరిగణిస్తున్నారు? మీతో మాట్లాడిన సామాజిక నాయకత్వం కానీ పార్టీ నాయకత్వం కానీ ఏం చెప్తామని? ఇది అంటే సామాజికంగా కాదు కానీ రాజకీయంగా వాళ్ళు డ్యామేజ్ అవుతుందని భయపడుతున్నారండి. ఒక విధంగా జనసేన ఇదేదో మేమే చేస్తున్నావా, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారా మీరు అనే చర్చలు వచ్చినాయి. మేము టీడీపీ వైసీపీ వాళ్ళ మీద వేస్తాం, ఎవరు తప్పు చేసినా వేస్తాం, అయినా అక్కడ పార్టీకి సంబంధం లేదు, కులానికి సంబంధం లేదు, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు చేస్తున్నాం. కానీ అది ఈయన జనసేనకి ఈయన అనుబంధం ఉండటంతో ఇంతకుముందు వాళ్ళు క్వశ్చన్ ఎలా వస్తుందంటే మా వాళ్ళు అయ్యండి మా మీద వేస్తారా అనేది క్వశ్చన్ వస్తుంది. అంటే పార్టీ నాయకత్వం ఏమన్నా కేసు పెట్టడానికి ఆయనకి అనుమతి ఇచ్చిందా? మీకు ఏమన్నా ఐడియా ఉందా దాని మీద? మీరేమనుకుంటున్నారు? ఇచ్చిందని కొంతమంది అంటున్నారండి, మాకైతే కన్ఫర్మ్ తెలియదు. ఇవ్వకుండా ఎమ్మెల్యే చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే మేము దీనికి ముందు వరుసగా ఈ మధ్య కాలంలోనే కాపు కార్పొరేషన్ కి 0 ఫండ్స్ ఇచ్చారని మేము పెద్ద స్టోరీ ఇచ్చాము. అది కులానికి మంచిదేగా, వాళ్ళు కులానికి ఇవ్వలేదు, సామాజికంగా కాపు కార్పొరేషన్ కి ఏమీ న్యాయం చేయట్లేదు అనేది అంటూ మీరు వార్త ఇచ్చారు. అది కాపులకు ఉపయోగపడే అంశమే కదా. కానీ వాళ్ళకి డ్యామేజ్ కదండి, కాపు కార్పొరేషన్ ఏమీ చేయలేదు, జనసేన పార్ట్నర్ గా ఉంటుకోవడం అనేది వస్తుంది కదా వాళ్ళకి. ఓకే రవి, థ్యాంక్ యూ. మీకు కోర్టు పని ఉంది కాబట్టి
మీరు సెలవు తీసుకోవచ్చు. సమయం ఉంటే జనార్దన్ అసలు బెయిల్ మూవ్ చేశారా మొన్న? మన్మథరావు గారు చేశారు. ఇప్పుడే అంతకుముందు ట్రై చేశా. మన్మథరావు గారు ఇప్పుడు మన లైవ్ లో ఉండగా కాల్ చేశాడు. రవిని మాట్లాడమని. రవి మాట్లాడు. మండే సార్ నిన్న లిస్ట్ అయింది బెయిల్ పిటిషన్. మండే ఉంది. ఈ లోపే చేయాలని చేసి అదాలత్ ఒకటి శనివారం నేషనల్ వైడ్ గా చేస్తున్నారు. దానివల్ల ఆ టీవీ గోవిందరావుని చెప్పాను, కాంటాక్ట్ ఏమైనా చేశారండి? నిన్న రాత్రి మాట్లాడారు. సరే, ఏమైనా అవసరం అయితే అతను ఉపయోగించుకోండి. అవసరం అయితే ఓకే రవి, ఏ విషయంలో ఏమన్నా అవసరం ఉన్నా మా చెప్పు, మేము అందుబాటులో ఉంటాం. 5-6 కలుద్దాం. అపరాన్న ఇప్పుడు అదే మనం ఏ విధంగా చూడాలి, దీని మీద ఏ విధంగా ముందుకెళ్ళాలి? ఇప్పుడు ఆయన కోర్టులో మూవ్ చేశాడు. కోర్టులో మూవ్ చేస్తే అది అవనివ్వు. మనం అనేది ఏంటంటే మనకు సంబంధించిన ప్రజా సంఘాలు ఏవైతే మనకు అనుకూలంగా ఉంటే వాళ్ళందరి చేత డిమాండ్ ని కాస్త రేజ్ చేయమని చెప్తాం. అది సోషల్ మీడియాలో కొద్దిగా ఎక్కువ వైరల్ అయితే అతనికి కొద్దిగా మేలు జరుగుతుంది అని నేను చూస్తున్నాను. మరి మూర్తి నాయుడికి మద్దతుగా 6వ తారీఖు నిన్న చిన్న సమావేశం పెట్టమంటారా విజయవాడలో? కేసులు బేషరతుగా ఎత్తేయాలి. అక్రమ కేసు, పత్రికా స్వాతంత్రాన్ని మీరు హరించడం అవుతుంది. ఇది పత్రికా స్వేచ్ఛకి అంతరాయం కలిగిస్తుంది ప్రభుత్వం. వాడు సత్య ఎర్ర ఒక మంచి పోస్ట్ పెట్టాడు. వాడు మూర్తి నాయుడు మొదటి నుంచి ఈకేఎన్సీ పీరియడ్, అంటే ఈకేఎన్సీ అంటే 2005 టైం నుంచి మేము ఎలా చేసుకొచ్చాము, మీ అంటే మెగా ఫ్యామిలీకి ఎట్లా మేము అనుకూలంగా ప్రవర్తిస్తూ వచ్చామనే యాక్టివిటీస్ అన్ని రాసుకొచ్చాడు. బాగుంది. ఆర్టికల్ ని కాస్త వైరల్ చేయించండి. అది సత్య ఈశ్వర్ కూడా ఒక ఐటమ్ పెట్టాడు అన్న, బాగుంది. నిన్న నేను చూడలే. ఆ గాఢ సుబ్రహ్మణ్యం చెప్పండి. మరి బుర్రలేని వాళ్ళందరూ అక్కడ ఉన్నట్టున్నారు. వాడెవడండి మహాన్యూస్ వాడి గురించి ఖండితా పెట్టేది ఏంటంటే అర్థం ఉంది వాళ్ళకి. అది కాదు, మహాన్యూస్ వాడిని ఖండిస్తాను, మహాన్యూస్ వాడి బొమ్మ, వంశీగాడి బొమ్మ పక్కన ఈయన బొమ్మ పెట్టి పోస్టర్ తీసేశాడు. ఎఫ్బీలో పెట్టాడు చూడది. అసలు మనోడి సంగతి చూడక మనోడు జైల్లో ఉన్నాడు. దానికోసం చేయకుండా ఇదేదో అంటే వీళ్ళకి భయమే ఉంటుంది. ఎందుకంటే మూర్తి నాయుడు పెడితే మనకి మీదకి ఏదో అవుతుంది అని చెప్పి మహాన్యూస్టుడు కూడా కలుపుకొని పెట్టినట్టు ఉంది. అది అంత భయపడే పోస్ట్ పెట్టకపోయినా పర్లేదు, కానీ మరి రోతగా ఉంది. అది ఎవరినన్నా చెప్పమని ఆయన బాగున్నాడు అతను భయపడి పెట్టినట్టు. అన్న ఒక నిమిషం ఈశ్వర్తో మాట్లాడదాం. ఈశ్వర్ నమస్తే. దీని మీద మీ పోస్టింగ్ చూసా నేను, చాలా బాగుంది. ఏదైతే ఒక సామాజిక నాయకుడు ఏ విధంగా పనిచేస్తూ వెళ్ళాడు, అతనికి ఏ విధంగా ఇబ్బంది జరిగింది అనే దాని మీద మీరు పెట్టిన పోస్ట్ ఏదైతే మూర్తి నాయుడు గురించి పెట్టారో, అది ఒక కాపు కుటుంబ సభ్యుడికి కానీ లేదా నాయకుడికి కానీ ఆలోచింపజేసే విధంగా ఉంది. దాని మీద చెప్పండి, మీ స్పందన చెప్పండి అన్న. ఇప్పుడు రవి గారు మాట్లాడింది విన్నాను. అయితే ఇక్కడ జనసేన ఇన్వాల్వ్మెంట్ ఉందా, టీడీపీ ఇన్వాల్వ్మెంట్ ఉందా, కూటమి ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అన్నది అప్రస్తుతం. బలైంది మనవాడు, సీనియర్ జర్నలిస్ట్. అతని తరపున మన కమ్యూనిటీగా మనం సపోర్ట్ చేయాల్సిందే, అంతే. అందులో కూటమి ప్రభుత్వం అని అనొచ్చు, లేదా టీడీపీ ప్రభుత్వం. జనసేన అనేది మనకు అనుకూలంగా వచ్చే వాళ్ళని మనం దూరం చేసుకున్నట్టు అవుతుంది. అది వద్దు. అందుకనేనా నేను జనసేన అనట్లా, టీడీపీ అనట్లా, కూటమి అనట్లా. మన వాడికి అన్యాయం జరిగింది, ఇది తప్పు అని చెప్పి మనం వెలుగెత్తి చాటాలి, అంతే. ఇక్కడ పార్టీలు ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. జరిగింది అన్యాయం అన్నది మన వాళ్ళకి తెలుసు. దాన్ని బట్టి రేపు 6వ తారీఖు లేదా ఒక డేట్ ఫిక్స్ చేసి మన వాళ్ళందరినీ పిలిచి అతనికి సంఘీభావంగా, మూర్తి నాయుడికి సంఘీభావంగా మనం గొంతెత్తకపోతే ఇదే పరిస్థితి రేపొద్దున ఎవరికైనా రావచ్చు. సామాన్యుడికి వచ్చిన
ఆ స్థాయి జర్నలిస్ట్కే వచ్చినప్పుడు సామాన్యుడికి వస్తే ఇంకెవరు ఆదుకుంటారు? అవును. అదే. దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తూ మనం యాక్టివ్ పార్టీ తీసుకోవాలన్నది నా ఆలోచన. ఓకే ఈశ్వర్, మనం 6వ తారీఖున మనం ఒక 200-300 మంది తోటి దీని మీద ప్రెస్ క్లబ్ లో ఒక నిరసన కార్యక్రమం పెట్టుకుందాం. 6వ తారీఖు ప్రెస్ క్లబ్ లో అందరం కలిసేది ఒకటి. సేమ్ టైము మూర్తినాయుడికి అరెస్ట్ కి నిరసనగా బేషరతుగా కేసులు ఎత్తేయాలని, విడుదల చేయాలని. ఈశ్వర్ కొద్దిగా అక్కడ ఉన్న అన్ని సంఘాల వాళ్ళని కూడా పిలవండి కొద్దిగా. అది అరెస్ట్ కాబట్టి ఇది కొద్దిగా ఇక్కడ యూనిటీ అనేది మనం చూపించుకోకపోతే రేపు మీకు కూడా ఇలాంటి పరిస్థితులే వస్తాయి అనే పద్ధతిలో వాళ్ళకి చెప్పి వాళ్ళు వచ్చేట్టుగా చూడవచ్చు.